టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. ముఖ్యమంత్రి సింగపూర్ పర్యటన సందర్భంగా మరి అన్నాళ్ళు ఎవరు ఇన్ఛార్జ్ సీఎంగా ఉంటారు? ఇప్పుడు పెద్ద బిగ్ డిబేట్ దీని మీద నడుస్తుంది. ఎందుకంటే ఇది కూటమి ప్రభుత్వం, సమానంగా బాధ్యతలు పంచుకుంటూ అదేవిధంగా విధులు నిర్వహిస్తూ వస్తున్న ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ ఎంతో బాధ్యతగా ఉన్నప్పుడు మరి ఈ సందర్భంలో అంటే లోగడ ఒక ఉదాహరణ ప్రస్తావన చేస్తున్నారు. జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పుడు పన్నీర్ సెల్వాన్ని ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా ఎలా నియమించారు, అదే ఉదాహరణ ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. బట్ ఇక్కడ విషయం వేరు. ఆయన సింగపూర్ పర్యటనకు వెళ్తున్నది పూర్తిగా ఏంటంటే అధికారిక కార్యక్రమం. సో అందువల్ల ఆ గ్యాప్ ఏమి ఉండకపోవచ్చు. ఆయన యాబ్సెన్స్లో అయితే లోకేష్ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కార్యాలయం చూసే ప్రధానమైన కార్యక్రమాలు బాధ్యతలు వాళ్ళు పర్యవేక్షిస్తారు. బాధ్యతలు నిర్వహించడం కాదు, బాధ్యతలు పర్యవేక్షిస్తారు అనేది ఒక ప్రోటోకాల్. ఏదైతేనే మొత్తానికి ఏంటంటే జనసేనకి తెలుగుదేశానికి గ్యాప్ వైడన్ అవటం, ఎక్కడికక్కడ కొట్లాటలు, తర్వాత హత్యల దాకా దారి తీయటం, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో గ్యాప్ బాగా పడింది. పైన స్థాయిలో ఏంటంటే నాయకుల మధ్య పూర్తి స్థాయి సమన్వయం ఉంది, కానీ దిగువ స్థాయిలోనూ అలాగే మధ్య స్థాయిలోనూ ఎలాంటి సమన్వయం లేకపోవటం అనేది ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. తాజాగా వచ్చిన మూడ్ ఆఫ్ ఏపీ సర్వే కూడా అదే విషయాన్ని ప్రస్తావన చేసింది. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, మొత్తం 4 సర్వేలు, మొత్తం 98 మంది కారణంగా కూటమి ప్రభుత్వం కుప్పగూలిపోయే ప్రమాదం ఉందనే హెచ్చరిక కూడా జారీ చేశారు. బట్ ఇట్స్ టూ ఎర్లీ టు అరైవ్ ఆర్ జంప్ ఇన్ టు కంక్లూజన్స్ అనే మాట కూడా వినిపిస్తోంది. ఏదైతేనే ఇన్ని సంక్షోభాల మధ్య ముఖ్యమంత్రి గారి సింగపూర్ పర్యటన, దర్మిలా ఆయన వచ్చే వరకు ఎవరు బాధ్యతలు నిర్వహిస్తారు? ఈ అంశం మీద బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు తాతంశెట్టి నాగేంద్ర గారు, జనసేన రాష్ట్ర కార్యదర్శి, అధికార ప్రతినిధి. నమస్కారం నాగేంద్ర గారు. సురేంద్ర నాయుడు గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్కారం సురేంద్ర నాయుడు గారు. శేఖర్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి. సో టు స్టార్ట్ విత్ నాగేంద్ర గారు, నమస్తే అండి. సో ఇది ఇంతకుముందు ఎన్నడూ మనకి ఇటువంటి ఇబ్బంది రాలేదు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా సీనియర్స్ చెప్తూ ఉంటారు, ఆయన వెళ్ళినప్పుడు ఆయన ఆబ్సెన్స్లో చేగొండి హరిరామ జోగయ్య గారు తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహించారు. సరే, అది ఆసుపత్రికి వెళ్ళిన సందర్భం, జయలలిత కూడా ఆసుపత్రిలో ఉన్న సందర్భం. ఇప్పుడు అది కాదు కదా. ఇప్పుడు హఠాత్తుగా ఎందుకంటే తెర మీదకి ఈ అంశం వచ్చి ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు నాగేంద్ర గారు? వాసుదేవన్ గారు, ముందుగా మీకు, మీ ద్వారా 99 వీక్షకులకు, ప్యానల్లో ఉన్న సోదరులకు అందరికీ గుడ్ మార్నింగ్ సార్. నేనేం చెప్తున్నా అంటే ఈయన అంటే నాగేంద్ర గారు, రాజ్య సార్ నాగేంద్ర గారు వాయిస్ సరిగ్గా రావట్లేదు, ఒకసారి చెక్ చేసుకుంటారా? ఓకేనా అండి? సరే, ఓకే అండి, ఇప్పుడు ఓకే. నేనేమంటున్నా అంటే సార్, మన అడ్మినిస్ట్రేషన్ అంటే ముఖ్యమంత్రి గారికి కావచ్చు, మంత్రి గారికి కావచ్చు, ప్రభుత్వం నుంచి కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ వింగ్ ఉంటుంది సార్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు అంటే ఎవ్రీథింగ్ ప్రభుత్వ అధికారుల నుంచే జరుగుతూ వస్తుంటాయి. కాబట్టి మీరు అంటే ఇప్పుడు ఆయన ఒక 4 రోజులు అది కూడా ప్రభుత్వ కార్యక్రమం మీదే వెళ్తున్నాడు, ఎవరు చూస్తారు అనేదాన్ని ఒకదాన్ని అంటే అఫ్ కోర్స్ అంటే అంత అవసరం రాకపోవచ్చు, అంటే ఆయన మానిటరింగ్ చేసుకునే ఇది ఉండకపోవచ్చు. ఒకవేళ లేదు అంటే ఆ 4 రోజుల్లో అంటే అత్యవసరంగా అంటే కంపల్సరీ అంటే రోజువారీ ప్రతిరోజు ముఖ్యమంత్రి మానిటరింగ్ చేయాల్సినటువంటివి ఏదన్నా ఉంటే బై ఛాన్స్ ఎవరికో ఒకరికి ఇన్ఛార్జ్ ఇచ్చి ఆ 4 రోజులు చూడొచ్చు. దీన్ని వాస్తవంగా ముఖ్యమంత్రి లేరు కాబట్టి ఉప ముఖ్యమంత్రి అంటే మనకు ఒక ప్రధాన ఆయుధంగా తీసుకుని ఈయన ఉంటాడు, ఆయన ఉంటాడు అని చెప్పి ఊహలే. ఎవరు ఉంటారనేది కాదు. ఎన్డీఏ కూటమిలో అయితే 100% మీరు ఇంట్రోలో ఏదో పెద్ద అగాధాలు అయిపోయినాయి, కనిపిస్తున్నవే చెప్పాను నేను, కనపడని చెప్పాలా. అంటే కనిపిస్తున్నవి మాత్రమే చెప్పానండి, కనపడని నేను అసలు టచ్ చేయను సార్. నేను ఒక సొంత పార్టీలోనే 100 కనిపిస్తున్నాయి మాకు. అంటే అధికారంలో లేకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఓన్ పార్టీలోనే ఒకే వేదిక మీదనే ఒకరు ఇలా అంటే మీరు తప్పుగా మాట్లాడుతున్నారు, అది ఆ విధంగా మాట్లాడే మనం ఈ స్థితికి వచ్చినాం అని చెప్పి ఒకే పార్టీలోనే సమీక్షించుకుంటున్నారు. మరి 3 పార్టీలు కలయిక కదండి వాసుదేవన్ గారు. 3 పార్టీలు కలిసినప్పుడు ప్రతి పార్టీకి ఒక అజెండా ఉంటుంది. మీరే అన్నారు పై స్థాయిలో చాలా సరుద్భావంగా ఉన్నారు, కింది స్థాయిలో ఉంటాయి. అఫ్ కోర్స్ కింది స్థాయిలోనే కదా సార్ మొత్తం ఎవరెవరి అభిప్రాయాలు వాళ్ళు వెలిపించేటటువంటి కార్యకర్తలు కానీ వాళ్ళు కానీ ఉంటారు. ఇప్పుడు మనం 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 ఓపెన్గా మాట్లాడుకుంటే
ఆ పదవులు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, కింది స్థాయిలో ఆ షేరింగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము మా పార్టీకి ఇంత కష్టపడ్డాము, మాకేం అన్యాయం జరుగుతుంది అని గొంతు ఎత్తుతారు. అవి యాక్చువల్గా అయితే బీజేపీ వాళ్ళు బీజేపీ అధిష్టానానికి, మా వాళ్ళు మా అధిష్టానానికి, టీడీపీ వాళ్ళు వాళ్ళ అధిష్టానానికి తీసుకెళ్లే పరిస్థితులు వస్తాయి. అవన్నీ ఒక కమిటీ వేసుకున్నారు 3 పార్టీల నుంచి. ఆ కమిటీ కూర్చొని ఇది ఏది కరెక్ట్ అని చెప్పి విశ్లేషించి మాకు కూడా డైరెక్ట్ మెసేజ్ పెడుతున్నారు. ఓకే, ఏదైనా కావచ్చు, అంటే మీకు ఓపెన్ చెప్తున్న పిఎస్సిఎస్లు కావచ్చు, వాటర్ షెడ్లు కావచ్చు, రేపు అన్ని మాకు ఓకే ఇక్కడ ఇన్ని ఉన్నాయా, ముందే ప్రీ ప్లాన్డ్ గా ఓకే సో 5 ఉన్నాయి, టు బి 2 అని ఒక 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 చర్చ చేసుకొని వాళ్ళ అధ్యక్షులు, మా రాజకీయ వ్యవహారాల కార్యదర్శులు, ప్రెసిడెంట్ అంతా కూర్చొనే సమన్వయం జరుగుతుంది. కానీ ఇక్కడ ఎక్కడ జరుగుతుందంటే అక్కడ ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు ఆ ప్రాతిపదిక మీద రావాల్సిన పార్టీ కంటే అవతల వచ్చినాడు బై ఛాన్స్, అంటే నేను ఎక్కువ పని చేసినాను కదా, అతను తక్కువ పని చేసినారు కదా, అంటే మీరు సామాజిక సమతుల్యతలు చూసినా ఒక్కోసారి సామాజిక వర్గంకి ఇవ్వాల్సింది వస్తుంది, కానీ ఆ సామాజిక వర్గం కంటే పెద్ద లీడర్ ఉంటాడు అక్కడ పనిచేసిన వాడు, అతను సేమ్ సామాజిక వర్గం అయినప్పుడు ఇవ్వలేని పరిస్థితులు వస్తాయి రాజకీయ. సరే, ఇప్పుడు పరిస్థితిలో వద్దాం. ఇప్పుడు ఆయన పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి తాత్కాలికంగా ఒక 4 రోజులు ఏమైనా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? సరే, ఇప్పుడు జనసేన పార్టీ మా అధ్యక్షుడు సార్, ఆయన మేము తాత్కాలికంగానో లేకుంటే నువ్వు ఒక రోజు పోయి ఉంటేనో ఆనందపడే పరిస్థితిలో కాదు సార్. మేము అద్భుతమైన సుశిక్షితుడైనటువంటి విజన్ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర అత్యద్భుతంగా రేపు ఆ విజనరీ నేర్చుకుని భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు అనే నేను అని ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటాం సార్. మేము ఏం మాకు 100% అంతే కదా వాసు గారు. ఏంటి అల్టిమేట్ ఎవరైనా వాళ్ళ నాయకుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు కదా, మేమెందుకు కోరుకోమండి? మాకేమన్నా వేరే ఉంటాయా? మేము కూడా చెప్తున్నాం కదా, అతి అద్భుతమైన ప్రపంచానికి విజన్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆయన విజన్, సరే మీ విజన్ కోసం జనం చూస్తున్నారు కదా, దాని గురించి నేను అడుగుతున్నది. ఆయన విజన్ జనానికి తెలుసు, పరిచయం ఉంది, ఆయన విజన్ 40 ఏళ్ళుగా చూస్తున్నారు. మరి మీ విజన్ గురించి మీ కార్యకర్తలు మీ విజన్ గురించి ఆలోచన చేస్తున్నారు, అది నేనేది చూసి ఆ కేబినెట్ లో మా కార్యకర్తలు అంటే సార్ ఎవరో ఒక వార్త, కార్యకర్తలు కాదు, నేను కూడా చూశాను మొత్తం, దాని వెనకున్నదంతా నేర్పాను. ఈ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కొన్ని పత్రికలు, వాళ్ళు ఎవరో ఆయనకి ఇస్తున్నారు అంటానే ఒకరు పెడితే మామూలుగా సోషల్ మీడియాలో ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సార్. ఏదో పేపర్ ఎప్పుడుదో ఇచ్చేది పెట్టుకొని ఆల్రెడీ ఇన్ఛార్జ్ ఇచ్చినట్టు చూస్తూ ఉంటారు. అవి చూస్తామే కానీ వాస్తవంగా మా మనసుల్లో మా గుండె తట్టి లేపితే మా నాయకుడు మేము సీట్లో చూసుకోవాలని చూస్తాము. ఆ విధంగా పోయే ప్రయాణంలో సుశిక్షితుడుగా తయారవుతున్నాడని ఆనందపడతాము. ఉప ముఖ్యమంత్రిగా అత్యద్భుతంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాడు పేద ప్రజలకు. కానీ ప్రతి ఒకే ఒక క్వశ్చన్ నాగేంద్ర గారు, ఆ జర్నీ డ్యూరేషన్ 15 ఏళ్ళ లేకపోతే ఏమైనా నెక్స్ట్ 2029కి కెన్ వి ఎక్స్పెక్ట్? అంటే అది మా నాయకుడి నిర్ణయం కదా సార్. ఇప్పుడు నాగేంద్రనో లేకుంటే ఇంకోరో చెప్పేది కాదు కదా. అంటే నేను అనుకోవడం 100% పవన్ కళ్యాణ్ గారి నిర్ణయమే శిరోధార్యం అని ఆయన అడుగులు వెనక ప్రయాణం చేసే నాలాంటి పిల్లర్స్ అందరూ ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. అంతేగాని మేము రేపా ఎల్లుండా తనకుడే అద్భుతంగా ఉన్నారు కదా సార్ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి చాలా బాగున్నారు. అంటే మీరు 29కి పోటీ చేస్తారా అని, అంటే నేను వివాదాలకు పోదలుచుకోలేదు. మంచి ప్రభుత్వం ప్రజలకు, అంటే అల్టిమేట్ గా మా నాయకుడు, మీకు ఒక్క మాట చెప్తాను సార్, వాసుదేవన్ గారు మొన్న ఏం చెప్పాడు, నా అభివృద్ధి కంటే, నా పార్టీ అభివృద్ధి కంటే ఫస్ట్ ఆయన సెల్ఫ్, తర్వాత ఆయన పార్టీ, థర్డ్ ఏం చెప్పాడు, ఎన్డీఏ కూటమి అభివృద్ధి కంటే. ఈ మాదిరి నాకు తెలిసి వాసుదేవన్ గారు, మనం రాజకీయాలకు వచ్చే పక్కన పెడదాం, ఈ మాదిరి కోరుకున్న పొలిటీషియన్ మీకు భారతదేశంలో ఎక్కడన్నా ఎత్తితే దొరుకుతాడా? ప్రపంచంలో దొరుకుతాడు. అంటే నా సెల్ఫ్ కానీ నా పార్టీ కానీ, ఒక్క నిమిషం సార్ లెట్ మీ ఫినిష్, నా ఎన్డీఏ కూటమి కానీ, వీటన్నిటికంటే కూడా ఫస్ట్ ప్రయారిటీ నాకు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు. వాళ్ళకు బాగు జరుగుతుంది అంటే నాకు ఏం జరిగినా ఫల, నాకు అవమానం జరిగినా లేదంటే నాకు ఇంకోటి జరిగిన, అంటే ఇంత ప్రస్ఫుటంగా ప్రజల మీద, ప్రజా సమస్యల మీద ముందు నాది నేను చూసుకోవాలి, ఉంటుందో లేదో అనే ఊడేటటువంటి నేటి రాజకీయాల్లో నాకు ఇంత ఓపెన్ గా కూడా, యాక్చువల్గా అయితే మనం మాట్లాడుకుందాం సార్, ప్రతిదీ మీరు చర్చిస్తారు. నాకు తెలిసి మీరు కూడా విజన్ ఉన్న విశ్లేషకుడే కాబట్టి ఆ మాదిరి ముందు చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్ చెప్పండి నాకు.
అంటే అంత ఓపెన్ గా ఉన్నాడు ఆయన. పాలిటిక్స్ అనేది కేవలం అవతల వాళ్ళని విమర్శించడానికి, తిట్టడానికి, వీటికే కాదు. అంటే అల్టిమేట్ అంటే మనం ఒక నిర్ణయం, ఒక మాట మాట్లాడితే అది ఏ పార్టీ వాడు నిజమే హర్షించాలి. ఎందుకంటే దాని ఆదరణ సత్యం అది. ఇప్పుడు ప్రజలు అంతే కదా. అట్లా అంత పోయేటప్పుడు మీరు ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు 4 రోజులు ముఖ్యమంత్రిగా ఉంటారా, లేదంటే ఒకే ఒక్కడు సినిమాలో లాగా 4 ఫైల్స్ తెచ్చి అది వేరే, ఆ స్కీమ్ వేరే. రఘురామకృష్ణరాజు గారు ఆయన ఒక్కరోజు అడిగారు ఆయన పాపం. సార్, అది కూడా ఆయన హోమ్ మినిస్టర్ అడిగారు. అంటే ఇవన్నీ యాజ్ ఏ అంటే నేను అనేది ఊహాజనితం సార్. అవి వినడానికి లేదా మనం చూడడానికి పార్టీలు బాగుంటాయి. బట్ మేము తెలుగుదేశం, మేము బీజేపీ మంచి దాంట్లో పోతున్నాం. మీరు మంచిది పోతున్నారు కదా, మరి రావని 100% వస్తాయి సార్. ఎందుకు రావు సార్? సొంత పార్టీల్లోనే వచ్చినప్పుడు, ఇక 3 పార్టీలు కలిసి ఉన్నప్పుడు చిన్న చిన్న భేదాభిప్రాయాలు వస్తాయి కదండి. హత్యల దాకా దారితీసే భేదాభిప్రాయాలు రాకూడదుగా? రావచ్చు అభిప్రాయ భేదాలు, హత్యల దాకా దారితీసే రాకూడదు. మీరు హత్య అన్నారు, ఏ హత్య చెప్పండి సార్ నాకు. మీరు దేని ఇస్తున్నారు చెప్పండి. శ్రీకాళహస్తి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు అంటే మీరు అడిగేసే కదా నేను ఆన్సర్ చెప్పి. ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశము, జనసేన, వైసీపీ ఈ పార్టీలకు ఆ హత్యలకు ఏమైనా సంబంధం ఉందా సార్? పార్టీలు కాబట్టి హత్యలకు సంబంధం ఉంది. పార్టీలో ఉన్నారు కాబట్టి శుభ్రంగా భార్యాభర్తలు అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నారు. వాళ్ళు అనవసరంగా వచ్చి రొంపిలోకి దిగి ఇప్పుడు హత్య కేసు ఎదుర్కొని జైల్లో ఉన్నారు. నన్ను చెప్పనియండి సార్ ప్లీజ్. మీరు అడిగేస్తారు, మీరు వచ్చేస్తారు. చెప్పండి. జనసేన పార్టీలో కానీ, వైసీపీ పార్టీలో కానీ, బీజేపీలో కానీ, తెలుగుదేశం పార్టీలో కానీ పార్టీలో ఉంటారు. వీళ్ళు పార్టీల పరంగా ఉంటారే కానీ వ్యక్తులు, మనుషులుగా సార్. ప్రతి చోట మన హత్యలు జరిగినాయి కదా. మీ పలానా చోట జరగలేదా? గొడ్డలతో మాట్లాడుకుంటున్నాం కదా. మరి దానికి కూడా మాట్లాడాల్సిందే. ఎందుకు ఎవరు కాదన్నారు? కానీ ఇక్కడ ఉన్న నిజానిజాలను కూడా మాట్లాడండి. ఏమని ఏ పార్టీ, అందుకే నేను చెప్పాను నా నాయకుడు, నా పార్టీ ఎంత గొప్పదంటే కనీసం అపవాదం వచ్చి ఈ పక్కన పెట్టేసినారు. నాగేంద్ర గారు ఒకే ఒక విషయం, నాకు మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. ప్రశ్నని సరే, దానికి చాలా కన్వీనియంట్గా మీరు ఇచ్చే ఆన్సరు ఎక్కడా కూడా ఎవరికి ఎలాంటి ముళ్ళు గుచ్చుకోకుండా, మొత్తం విషయం తేల్చకుండా, నిజంగా యూ బికమ్ ఏ వెరీ సీజన్డ్ అబ్జర్వర్. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఒక మాట సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. సురేంద్ర నాయుడు గారు, మనకి నాగేంద్ర భాస్కర్ ఎపిసోడ్ గుర్తుంది కదా? గుర్తుందా? గుర్తుంది. ఏమన్నా అలాంటివి రిపీట్ అవుతాయని భయాందోళనలు వస్తున్నాయి జనాల్లో. అలాంటివి ఏం కాకుండా చూసుకుంటున్నారా పార్టీలో? ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకిద్దరికి, అదేవిధంగా 99 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవి అంటే పనే బాట లేనట్టు కొన్ని యూట్యూబ్ ఛానల్లో లేకపోతే ఫేస్బుక్ లో ఆడుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఆ సృష్టిది నేను క్లియర్ గా అబ్జర్వ్ చేశా. ఆగస్టు సంక్షోభాలు మీకు కొత్త కాదు, ఆగస్టు వచ్చే నెల. అందుకని ఆ భయం వస్తుంది అని జనాలు ఆ భయాన్ని వ్యక్తం చేయడం తప్పులేదు కదా. ఎవరు కార్యకర్తలే ఆగస్టు అంటే తెలుగుదేశం గుండెల్లో రైలు పరిగెడతాయి. ఏదో ఒక సంక్షోభం రావాలి. మాకు అదేమి కొత్త ఏం కాదు, మాకు అదేమి ఇబ్బంది ఏమి కూడా కాదు. ఇలాంటి సంక్షోభాలు కాదు, 100 సంక్షోభాలు చూసాం మేము తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత. కానీ ఇది యాక్చువల్లీ ఇందాక నాగేంద్ర గారు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీంట్లో ఎలాంటి మా పార్టీ కానీ, అదేవిధంగా జనసేన కానీ, బీజేపీలో కానీ ఎలాంటి విభేదాలు లేవు. కానీ కింద రూట్ లెవెల్లో ఉండేవాళ్ళు ఒకరిద్దరు, కొంతమంది అత్యుత్సాహంతో ఉండేవాళ్ళు ఉంటారు. ఒకళ్ళిద్దరు తప్పించి మిగిలిన వాళ్ళందరూ అత్యుత్సాహంతో ఉన్నారు. మీరు అన్నది కరెక్టే. ఒకళ్ళిద్దరు తప్పించి మిగిలిన వాళ్ళందరూ అత్యుత్సాహంతోనే ఉన్నారు. సార్ ఇప్పుడు నన్ను చెప్పనేయండి సార్. మీరు ప్రధానికి మళ్ళీ నన్ను ఆన్సర్ నేను చేయాలి కదా. నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి సార్, క్లియర్ గా చెప్తాను. కాబట్టి ఇక్కడ ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని తగ్గించడమో, లేదంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని తగ్గించడమో, బీజేపీ వీళ్ళిద్దరిని తగ్గించడమో లేదు. సమన్వయంతో అద్భుతమైనటువంటి పరిపాలన సాగుతోంది రాష్ట్రంలో. పరిపాలన అనేది ఇలా ఉండాలి అనేది మిగతా పార్టీలు నేర్చుకోవాలా. 3 పార్టీలు ఉన్నా కూడా ఎలాంటి విభేదాలు లేకుండా, పొరపక్షాలు లేకుండా ప్రజల కోసం ప్రజల మధ్య తిరుగుతూ, ఇప్పుడు 12-13 నెలలైంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, మళ్ళీ ప్రజల్లోకి వెళ్తా ఉంది. 3వ నెల నుండి ప్రజల్లోకి వెళ్తా ఉంది. అంటే గత 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా 3వ నెల కాదు కదా, 3 సంవత్సరాల తర్వాత అయినా ప్రజల్లోకి వచ్చిన సందర్భం ఉందా? అవి చూసుకోవాలా. ఇదేదో ఒకటి వచ్చేసిందంటే దాన్ని ఏదో పెట్టి ఫేస్బుక్ లో
ట్రోల్ చేసేసి ఇది జనసేన వాళ్ళు ట్రోల్ చేసినారనో లేకపోతే ఇంకొకరు ట్రోల్ చేసినారని నేను అనుకోను సార్. ఇది ఖచ్చితంగా వైసీపీ ట్రాప్. నేను కూడా అదే అనుకున్నానండి. వైసీపీ వాళ్ళకి పొద్దున్న లేస్తే ఇదే పని, వాళ్ళు ఇవే చేస్తారు. అవును సార్, నాకు కూడా నమ్మకం అవును ఉంది ఆ సార్, విషయం. 100% సార్. వాసుదేవన్ గారు 100%. ఎందుకు ఆ మాట అంటానంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం ఎదుటి పార్టీ మీద ఏదో లేని ఉనికిని ఎక్కడి నుంచి కాపాడుకుంటారు? వాళ్ళు ఎక్కడున్నారండి? 11 దే ఆర్ జస్ట్ అవుట్ ఆఫ్ ఫ్రే. మొన్న వచ్చిన సర్వేలో కూడా వాళ్ళ గురించి ప్రస్తావన కూడా లేదు. వాళ్ళు చరిత్ర, వాళ్ళు గతం, మీరే వాళ్ళని వర్తమానంలోకి తీసుకొస్తున్నారు. సార్ ఇప్పుడు వాళ్ళు మన గతమైన వర్తమానమైన ఒక పార్టీ, ఆ పార్టీ ఉంది. వాళ్ళ కార్యకర్తలను ఏం చేయాలా? కార్యకర్తలు ఉనికి కోల్పోయేటువంటి పార్టీలో కార్యకర్తలు ఉత్తేజంగా ఉండాలి అంటే ఏదో ఒక కార్యక్రమం పెట్టాలా. ఆ కార్యక్రమం ఏమి లేదనుకోండి, ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు, లేకపోయినా ఏం చేస్తారు? నిన్న మా వాళ్ళు పెట్టారు మాకు తిరుపతిలో, కరెంట్ లేదంట. కరెంటు ఎందుకు ఆఫ్ చేసినారు? పొగులు కరెంట్ ఎందుకు ఆఫ్ అంటే స్ట్రీట్ లైట్లు డే టైం కూడా వేసి పెడతారు సార్. స్ట్రీట్ లైట్లు వేయలేదని చెప్పి డే టైంలో కూడా స్ట్రీట్ లైట్లు కావాలంట మా అభినయ్ రెడ్డి గారికి. ఈ విధంగా కార్యక్రమాలు చేస్తారు. మెడకాయ మీద తలకాయ ఉండేవాడు అందరూ నవ్వుకుంటున్నారు సార్. మెడకాయ మీద తలకాయ ఉండేవాడు అందరూ నవ్వుకుంటున్నారు ఏంద్ర ఈ కార్యక్రమాలు అని. కాబట్టి ఇక్కడ ఎక్కడా కూడా మా మధ్య పొరపక్షాలు లేవు. గతంలోనే గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి మా అన్న పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్పారు, 15 సంవత్సరాలు విఘ్నత అనుభవం ఉన్నటువంటి నాయకుడు, అలాంటి నాయకుడి సరసన నేను నేర్చుకుంటా, ముందు నాకు ప్రజలు, దాని తర్వాతనే పార్టీ అని చెప్పి క్లియర్ గా చెప్పారు. అంత గొప్ప మాట చెప్పిన తర్వాత ఏదో 4 రోజుల కోసం ఆయనకి సీఎం పదవి ఇచ్చేస్తున్నారు, దానికోసం జనసేన కార్యకర్తలు సంబరాలు చేస్తున్నారు. 4 రోజులు కోరికైనా ఎవరైనా సంబరాలు చేసుకుంటారా సార్? 4 రోజులు అది తెలుసు. ఒక రోజు పెళ్లికి ముఖం అంతా కాటుకని సామెత. ఎవరు వాళ్ళకి అంత అవసరం లేదు జనసేనకి. వాళ్ళు వెళ్తే ఆయన ఈ ట్రోలింగ్ ఎవరు చేసినట్టు? ఈ ట్రోలింగ్ ఎవరు చేసినట్టు? అప్పుడు ఇప్పుడు జనసేన మీరు పరిశోధించండి సార్. మీ దగ్గర అద్భుతమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది కదా, మీ దగ్గర ఇంటెలిజెన్స్ వ్యవస్థ అద్భుతమైన వ్యవస్థ ఉంది. 15,000 మంది ఉన్నారు వాళ్ళ వెనకాల. ముందని ఎప్పుడు చెబుతున్నా, మీరు చెప్పిన దాని మీద అసాంఘిక శక్తులు వాళ్ళ వెంబడి 15,000 మంది ఉన్నారు. వాళ్ళలో ఎవరో ఒకరు చేసుంటారు. ఇది నాకైతే అనుమానం ఉందండి. వాళ్ళలో ఎవరో ఒకరు చేసుంటారు. లక్ష్మీ ఫినిష్ వాసుదేవన్ గారు, మా ముందు ఉన్నటువంటి ధ్యేయం ఇంటెలిజెన్స్ అయినా ఇంకొకటైనా ప్రధాన ధ్యేయం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం, ఇచ్చిన హామీలు నెరవేర్చడం. ఏదైతే ఈ రాష్ట్రానికి లాస్ట్ 5 సంవత్సరాలలో పెట్టుబడిదారులందరూ కూడా తిరుగు టపాలో ఈ రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయారో వాళ్ళందరినీ కూడా మళ్ళా బ్రతిమలాడి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి మీకు ఏమి కావాలనో అవన్నీ నేను చూస్తాను, అద్భుతమైనటువంటి వాళ్ళకి ఒకటే కావాలి, 30 ఏళ్ల పాటు మీరే ఉండండి అనే ఒక హామీ వాళ్ళకి ఇవ్వగలిగితే వాళ్ళు వస్తారు. జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని ఒక పక్క అచ్చెన్నాయుడు గారు 1000 అడుగుల గోతులు తవ్వుకుంటూ వెళ్తున్నారు, ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆ భూతాన్ని పాతి పెట్టడానికి. మీరు అది హామీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు వస్తారు. మీరు హామీ ఇవ్వట్లేదు కదా వాళ్ళకి. ఆల్రెడీ మేము వచ్చాం కాబట్టి, మేము ఆ విధంగా హామీ ఇచ్చాం కాబట్టి 12 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తున్నాయి. 12 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో నిరుద్యోగుడు అనేవాడు ఎవ్వడూ లేకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించి ముందుకు తీసుకెళ్లడమే మా సరే. దాంతో పాటు అది ఓకే, అది మనం రెగ్యులర్ గా మాట్లాడుకుంటే కానీ ఈ ఎపిసోడ్లోకి వద్దాం. ఒక్క నిమిషం, ఈ ఎపిసోడ్లోకి వద్దాం. ఇప్పుడు వచ్చేది ఆగస్టు. ఋతుపవనాలు ఎలాగ వస్తాయో ప్రతి ఏడాది జూన్ జూలైలో, ఆగస్టులో తెలుగుదేశంలో సంక్షోభం కూడా అలాగే వస్తుంటుంది. ఎవరో తెలుగుదేశంలో నెంబర్ 2 స్థానాన్ని, తెలుగుదేశంలో జనసేన ఇక్కడ సంబంధం లేదండి, మళ్ళీ చెప్తున్నా, తెలుగుదేశంలో నెంబర్ 2 స్థానాన్ని ఆశిస్తున్న ఒక నాదెండ్ల భాస్కరరావు 2 ఉన్నట్ట. ఆయన ఏమన్నా ఫైండ్ అవుట్ చేశారా మీరు? నాదెండ్ల భాస్కరరావు 2 రెడీ చేసుకుంటున్నారు. ఇవన్నీ ఫేక్ ప్రచారాలు. తెలుగుదేశం పార్టీలో నెంబర్ 1 నుండి 100 వరకు చంద్రబాబు నాయుడు గారే, 1 నుండి 100 వరకు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారే తెలుగుదేశంలో. నెంబర్ 2లు, నెంబర్ 3లు, 5లు, 10లు. నేను చెప్పేది 100 తర్వాత నెంబర్ 2 చెప్తున్నా. తెలుగుదేశం దేంట్లో అయినా 1 to 100 ఉంటాయి సార్, 100 తర్వాత ఉండవు. దేంట్లో అయినా 1 to 100 ఉంటాయి. 1 to 100 చంద్రబాబు నాయుడు గారే. ఏమో ఎందుకని చెక్ చేసుకోండి, ఏదో జరుగుతోంది, చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకుంటూ ఉన్న సమయంలో ఒక మాట శేఖర్ రెడ్డి గారు కన్క్లూడ్ చేస్తా.
తెలుగుదేశం పార్టీలో ఏమీ జరగదు, ఏమీ ఉండవు అలాంటివి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారే మా అందరి నాయకుడు, సైకిల్ గుర్తే తెలుగుదేశం పార్టీ గుర్తు. దీంట్లో సంక్షోభాలు ఇంకొకటి దీనికి దానికంటే ఏమి ఉండవు. కానీ ఎవరో ఒకరు లేపుతా ఉంటారు, ఏదో ఒకటి పని బాట లేని వాళ్ళు లేపుతా ఉంటారు. దాంట్లో ఆ ట్రాప్ లో మేము పడేదానికి సిద్ధంగా అయితే లేవు సార్. రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. శేఖర్ రెడ్డి గారు, ఈ ట్రాప్ ఎప్పటి నుంచి వేస్తున్నారు? వాసుదేవన్ సార్ పడేస్తాడు ఈ ట్రాప్. నేను ఆయన అడుగుతున్నా, శేఖర్ రెడ్డి, ఈ ట్రాప్ ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? ఈ స్కెచ్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? నమస్తే అండి వాసుదేవన్ గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి 99 టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. ట్రాపులు, స్కీములు, స్కాములు అన్ని మొత్తం తెలుగుదేశం పార్టీ సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. స్ట్రైట్ రాజకీయాలే. అవును, మరి మీరు శుద్ధపోసులు అది. స్ట్రైట్ రాజకీయాలే, స్ట్రైట్ రాజకీయాలే, శుద్ధపోసు స్ట్రైటే. వెన్నుపోటు రాజకీయాలు ఏం చేయదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మాత్రమే. ఆగండి సార్, మీరు ఎంతసేపు మాట్లాడారు కదా, గమ్ముకున్నా కదా, కొంచెం నోట్ చేసుకుని ఇట్లా పేపర్ పెన్ తీసుకుని నోట్ చేసుకోండి మొత్తం పేపర్ పెన్. ఓకేనా సార్? ఒక విషయం వాసుదేవన్ గారు, అడిగే ధైర్యం జనసేనకి లేదు, ఇచ్చే ఉదారత తెలుగుదేశం పార్టీకి లేదు. అనవసరంగా పాపం జన సైనికుల ఆత్రమే కానీ పవన్ కళ్యాణ్ గారు పెరిగేదేం లేదు సార్ అక్కడ. సార్ నేను స్ట్రైట్ గా చెప్తున్నాను సార్, వినూత దంపతుల అంశమే తీసుకున్నాను సార్. వినూత కోట దంపతుల హత్య ఏదైతే రాయుడు అనే డ్రైవర్ హత్య అంశంలో వాళ్ళు ఆరోపణ చేశారు ఎవరి మీద? బొత్సల సుధీర్ గారి మీద, ఎమ్మెల్యే. కానీ ఈ రోజు వరకు బొత్సల సుధీర్ గారి మీద తెలుగుదేశం పార్టీ అధిష్టానం కనీసం పిలిచి మాట్లాడిందా? అదే వినూత కోట దంపతుల స్థానంలో తెలుగుదేశం పార్టీ నాయకుల నుండి జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారి మీద ఆరోపణ చేస్తుంటే జనసేన పార్టీ లెటర్ హెడ్ మీద వి హరిప్రసాద్ ఏదో పేరు ఉంటుంది సార్, ఆ లెటర్ హెడ్ మీద సస్పెన్షన్ అనేది వచ్చిండేదా కాదా? ఈ రోజు వార్తలు వస్తా ఉన్నాయి సార్. వినూత కోట అనే ఆవిడ మా పర్సనల్ వీడియోలు తీసుకొని బొత్సల సుధీర్ గారు మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి నివేదించారంట. తమిళ ఛానల్ వచ్చింది సార్. పవన్ కళ్యాణ్ గారికి నివేదిస్తే నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మీ అంశం సెటిల్ చేస్తా అని పట్టించుకోలేదు. శేఖర్ రెడ్డి గారు, మీరు ముగ్గురు అంటే సరిహద్దు జిల్లాలో ఉన్నారు కాబట్టి తమిళం అర్థమవుతుంది, మా బొట్టలకు అర్థం కాదు కదా, దాన్ని ట్రాన్స్లేట్ చేసి చెప్పండి అదేదో. నేను అదే చెప్తున్నాను సార్, ఒక్కసారి ఎఫ్ఐఆర్ కాపీ చూడండి. అట్ ది సేమ్ టైం పోలీసులు విచారణలో మళ్ళీ వాళ్ళు ఏం చెప్పారో తమిళ ఛానల్స్ లో వస్తుంది చూడండి, తెలుస్తుంది. నేను చెప్పేదే వస్తుంది. వినూత కోట దంపతులు బొత్సల సుధీర్ గారి పేరు చెప్పడం వాస్తవమా కాదా? అది తెలుగులోనే చెప్పారు కదా, మనందరికీ అర్థమైంది కదా. ఆ అంశంలోనే తెలుగుదేశం పార్టీని ప్రశ్నించడానికి జనసేన పార్టీకి నోరు రాట్లా. ఇక ముఖ్యమంత్రి అంశం ఎక్కడ అడుగుతారు సార్? దారుణం. నారా దేవాంశ్ గారికి బర్త్డే విషెస్ చేయడం కోసం నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు గారి కంటే ముందుండే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ జనసేన పార్టీ 200 క్రియాశీలక సభ్యత్వాలు చేయించినటువంటి డ్రైవర్ చనిపోతే కనీసం ట్విట్టర్లో కూడా పరామర్శించాల. వీళ్ళు వచ్చి మళ్ళీ తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి ఏదైతే ముఖ్యమంత్రి పదవి అడగటమా? మన టీవీ రామారావు గారు ఎందుకండి సస్పెన్షన్ అయ్యారు? టీవీ రామారావు గారు సస్పెన్షన్ అయింది జనసేనకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి టీవీ రామారావు గారు అడిగి వాళ్ళ సంగతి మీరు చూసుకోక ఆయన సస్పెండ్ చేశారు. మీకే బోల్డని బొక్కలు ఉన్నాయి, వాళ్ళ సంగతి మీకు ఎందుకు చెప్పండి శేఖర్ రెడ్డి గారు. వీళ్ళు ఎక్కడ అడుగుతారు? మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్తున్నాను సార్. వాళ్ళు ముఖ్యమంత్రి పదవి అడిగేది లేదు, వాళ్ళు ఇచ్చేది లేదు, అది నేను చెప్తా ఉంటా. ఇంకా నాగేంద్ర అన్న మాట్లాడుతూ సమన్వయం చేసుకొని పదవులు తీసుకుంటున్నామంట. ఆ సమన్వయమే చేసుకొని పదవులు తీసుకుంటే టీవీ రామారావు గారు బయటకు వచ్చి మాట్లాడడం ఎందుకు? ఆయన్ని మీరు సస్పెండ్ చేయడం ఎందుకు? మీ నాయకులు చాలా మంది బయటకు వెళ్ళిపోయారు కదా, వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు సార్? చాలా మంది బయటకు వెళ్ళిపోయారు కదా, సమన్వయం చేసుకోలేక వాళ్ళు బయటకు వెళ్ళిపోయారా మీ నాయకులు? చాలా మంది మేమేం సస్పెండ్ చేయలేదే. రాజకీయ పార్టీ వాళ్ళందరూ వాళ్ళు బయటకు వెళ్ళిపోయే అవకాశం కల్పించారు. కొంతమంది ఇన్ అవుతారు సార్, కొంతమంది బయటకు వెళ్తారు, కొంతమంది ఇన్ అవుతారు. రాజకీయాలు అవి కామన్. కానీ ఇలా సస్పెన్షన్ లేవు. పార్టీలో తప్పు ఉందని అడిగినందుకు నిజంగా నాగేంద్ర గారు మీరు మాట్లాడారు కదా 15 నిమిషాలు. సార్ మా నాయకుడికి ముఖ్యమంత్రి కావాలండి మా అందరికి, కానీ మీ నాయకుడికి లేదే. మీ నాయకుడు 17 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడం కోసం మీ అందరిని రెడీ చేస్తా ఉన్నాడు, మానసికంగా సిద్ధం చేస్తా ఉన్నాడు.
మరి మీకు ఆలోచన ఉండి ఏమాత్రం ఉపయోగం? మీ నాయకుడికే లేదు ముఖ్యమంత్రి కావాలని. మీ నాయకుడే 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు కాకపోతే లోకేష్ గారే ముఖ్యమంత్రిగా ఉండాలనే ఆలోచనలో ఉన్నాడు మీ నాయకుడు. ఇంకా సుశిక్షితులుగా అంట సార్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉండే జూన్ నెలలో 5 రోజులు ఉన్నాడు స్టేట్ లో. 5 రోజులు ఏదైతే స్పెషల్ ఫ్లైట్ ఎక్కుతారు, గన్నవరంలో దిగుతారు, స్పెషల్ హెలికాప్టర్ ఎక్కుతారు. నిన్న కూడా ఏదో షూటింగ్ లో ఉన్నారు సార్. తప్పే ఉందండి, నాకు అర్థం కాదు. ఆయన షూటింగ్ లో ఉన్నారు, ఆయన షూటింగ్ లో తప్పేంటండి? ఆయన షూటింగ్ ఆయన వచ్చి మీ దగ్గర వచ్చి డబ్బులు తీసుకున్నా వెళ్తారు, షూటింగ్ గురించి మాట్లాడితే షూటింగ్ లో ఉంటారు. మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? మీకు వచ్చిన నొప్పి ఏంటి? రోజా గారి షూటింగ్ గురించి పనికి మాలిన వెధవలు, సంస్కారం లేని సంస్కారహీనులు అట్లానే మాట్లాడిందండి. ఆయన చేసుకోవచ్చు, రోజా గారు చేసుకోకూడదు. ఆయనకో న్యాయం, రోజా గారికో న్యాయం. రోజా గారికో న్యాయం, ఆయనకో న్యాయం. ఆయన డిప్యూటీ సీఎం గా ఉండి, మంత్రిగా ఉండి సినిమా షూటింగ్లు చేసుకోవచ్చు. ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు సినిమా షూటింగ్లు చేసుకోకూడదు. తమ కాడికి వచ్చేసరికి నొప్పి తెలుస్తుంది. ఇంకోటి సార్, ఆ మాదిరి నాయకుడు ప్రపంచంలో ఏడలేదు. నిజమే సార్, ఈ మాదిరిగా ఒక పార్టీ మొత్తానికి ఇంకో పార్టీకి ఊడిగం చేయించే నాయకుడు ఈ భూమి మీదే కాదు, అంతరిక్షంలో కూడా ఎవరు ఉండరు సార్. ఏలియన్స్ లో కూడా ఉండరు ఎవరు. ఆ విధంగా జనసేన పార్టీని కింద తంతున్నా పట్టించుకోరు, జనసేన నాయకులు చచ్చిపోతున్నా పట్టించుకోరు. జనసేన నాయకులు ఎవరైనా సార్ పానే తన పిల్లలను తాను తిన్నట్టుగా మీ పార్టీ ఒక్క నిమిషం అండి, మీ పార్టీ అంతర్ధానం అయిపోతుంటే అది పక్కన పెట్టేసి పక్కన ఆయన తలనొప్పి కడుపు నొప్పి ఎందుకండి శేఖర్ రెడ్డి గారు ఇవన్నీ? మా పార్టీ అంతర్ధానం అవుతుందా, మా పార్టీ ప్రజల్లో మెరుగవుతుందా అనేది ప్రజలే డిసైడ్ చేస్తారు. ఆగండి సార్. ఇంకోటి సురేందర్ నాయుడు, ఒక్క నిమిషం సార్ దయచేసి. నాగేంద్ర గారు మీ దగ్గరికి వస్తాం, ఈయన మాట్లాడగానే మీ దగ్గరికి ఆగండి సార్. వ్యక్తులు ఏదైతే హత్యలు చేసుకుంటే రాజకీయ పార్టీలకి ఏం సంబంధం సార్ అని చెప్పి అద్భుతమైన ప్రసంగం ఇచ్చారండి సార్. వ్యక్తులు హత్యలే. మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి చంపినట్టుగా, జగన్మోహన్ రెడ్డి గారు డోర్ డెలివరీ చేయమన్నట్టుగా చంపిన వెంటనే అధికారంలో ఉన్న అరెస్టు చేసి 211 రోజుల పాటు జైల్లో పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతబాబుని. 211 రోజుల పాటు. హత్య కేసులో 90 రోజుల్లో బెయిల్ తెచ్చుకోవచ్చు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 211 రోజులు జైల్లో పెడితే సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నాడు. కానీ మీ నాయకుడు మాట్లాడిన మాటలేందా, మీరు మాట్లాడిన మాటలేందా? ఈరోజు మీ దగ్గరికి వచ్చేసరికి నొప్పి తెలుస్తా ఉందా? ఈ జ్ఞానోదయం మీకే అయిందా, మీ పార్టీ మొత్తానికి అయిందా, లేదా మీ కూటమి మొత్తానికి అయిందా? మీకు, మీ పార్టీ నాయకుడికి, మీ కూటమి మొత్తానికి అయితే హ్యాపీ. పక్కనాలే కూడా వ్యక్తిగత, పక్కనాలే కూడా కోర్టులో ఉన్నాయి, పక్కనాలే కూడా ఏ ఒక్కరికి కూడా ప్రూవ్ కాల. కానీ మీడియా చర్చల్లో కూర్చొని వాటి మీద డిబేట్లు పెట్టి ఏదైతే శిక్షలు కూడా మీరే వేశారు కదా. అప్పుడు నొప్పి ఇప్పుడు తెలుస్తుందా మీ దగ్గరికి వచ్చేసరికి? ఎస్, సురేంద్ర నాయుడు గారు పరిపాలన అనేది ఎలా ఉండాలో చంద్రబాబు నాయుడు గారు కూటమిని చూసి నేర్చుకోవాలంట. అవును సార్, 13 నెలల్లో 1,84,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి పరిపాలన ఎలా ఉండాలో చూపించారు. 13 నెలల్లో మెడికల్ కాలేజీలు నిర్వీర్యం, పోర్టులు నిర్వీర్యం, స్కూల్స్ నిర్వీర్యం, రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి అనేది శూన్యం, సంక్షేమం అనేది శూన్యం. బాగా నిరూపించారు సార్, అద్భుతంగా. ప్రజలను అడిగితే చెబుతారు, ప్రజలను అడిగితే ఏమాత్రం అద్భుతంగా ఉందో చెప్తారు సార్. ఇక ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదంట సార్. ప్రభుత్వం మీద ఎందుకు అసలు వ్యతిరేకతే లేదు సార్. రైతులకు మద్దతు ధర ఉంది, విద్యార్థులకి ఫీజు రింబర్స్మెంట్ దొరుకుతుంది, మహిళలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేసాయి, అసలు అప్పులే చేయట్లేదు, అభివృద్ధిలో దూసుకుపోతా ఉంది, పరిశ్రమలన్నీ వచ్చేస్తున్నాయి సార్. బ్రాండ్ అంట సార్. సార్ ఇదే మాటలు, ఇవే తప్ప మాటలు. మీరు ఒక్క నిమిషం సార్, శేఖర్ రెడ్డి గారు ఓకే, మీరు చాలాసేపు మాట్లాడారు. మీకు ఒకటి చెప్పాలి. సిఆర్డిఏ అని ఒక ఆఫీస్ ఉంటుంది విజయవాడలో, వెళ్ళి చూడండి. వరల్డ్ బ్యాంక్ వాళ్ళు, ఏడీబీ వాళ్ళు వచ్చి అక్కడ కూర్చొని పనుల మదింపు చేస్తూ ఎంతెంత లోన్స్ ఇవ్వాలనే దానికి సంబంధించి చర్చలు చేస్తున్నారు.
కొద్దిగా వెళ్ళండి, ఆఫీసులకు వెళ్ళి ఏం జరుగుతుందో తెలుసుకోండి, సెక్రటరీకి బాగా ఏం జరుగుతుందో తెలుసుకోండి. తెలుసుకోకుండా మాట్లాడమాట. రాష్ట్ర ఖజానాన్ని తాకట్టు పెట్టి రాష్ట్ర ఖజానాన్ని ఛానల్లో ఒక రూమ్ ఇచ్చినారు కదా. సరే, నాగేంద్ర గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం సార్, ఫినిష్ చేయండి దయచేసి. ఫినిష్ చేయకండి, కంప్లీట్ చేయండి. ఫినిష్ చేయకండి, కంప్లీట్ చేయండి. ఓకే, కంప్లీట్ చేస్తుంది. ఒక్క నిమిషం సార్. అంటే భాష అది వాడి అదే వచ్చేస్తుంది సార్. 12 లక్షల కోట్లు పెట్టుబడాను సార్. ఇవే డబ్బా మాటలు, ఇవే గాలి మాటలు 2014 నుంచి 19 మధ్యలో ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చేశారు. పెట్టుబడుల వెల్లువ, పెట్టుబడుల వరద, 20 లక్షల కోట్ల పెట్టుబడులు. రైట్, చెప్పారు కదా. నాగేంద్ర గారు మాట్లాడతారు. నాగేంద్ర గారు మాట్లాడతారు. అయిపోయింది. నాగేంద్ర గారు వస్తాయి, మీరు చూడండి. కొంచెం మీరు కొద్దిగా మీరు అమరావతి ఏరియాలో ఉండి పనులన్నీ సమీక్షించండి, మీకు తెలుస్తుంది ఏం డెవలప్మెంట్ జరుగుతుందో. నాగేంద్ర గారు మాట్లాడతారు. రైట్, నాగేంద్ర గారు మాట్లాడతారు. ఈయన్ని మ్యూట్ చేయండి. నాగేంద్ర గారు మాట్లాడతారు. నేను సోదరుడు శేఖర్ రెడ్డి వాడిన పదాలను మించిపోను, వీలైతే ఇంకా దానికంటే తగ్గించే మాట్లాడతాను. రెండోది ఏంటంటే, రాజకీయాల్లో మనం ఇచ్చే ఇన్పుట్ నాయకుడికి అద్భుతంగా ఉండాలి సార్. ఏంటంటే 100% నేను గర్వపడుతున్నా శేఖర్ రెడ్డి లాంటి వాళ్ళని చూసి. ఎందుకంటే అది 11కు పడిపోయింది. ఇటోళ్ళు ఈ మొండివాదం చేసి రేపు 1.5, ఆ 1 కూడా వస్తుందో రాదో తెలియదు. రియాలిటీగా మాట్లాడండి అంటే వినండి. శేఖర్ రెడ్డి గారు ఆయన మాట్లాడివ్వండి. శేఖర్ రెడ్డి గారు ఆయన మాట్లాడివ్వండి. నేను రాలేదు కదా, నేను కూడా రాసుకున్నా. ఆయన చెప్పినట్టే కూర్చొని రాసుకున్నా కదా. మీరు ఆయన ఏం మాట్లాడినాడో అదే రాసుకున్నా. నేనేమంటున్నానంటే, మీ నాయకుడు ఇంత పెద్ద ఘోరమైన ఓటమి కుప్పగూలి బొక్క బోర్లా పడ్డాక మా నాయకుడు అట్ట పడితే ఎట్లుంటుందో చూద్దామని పడినాడు, కానీ మా నాయకుడు ఓడిపోలేదు అనే టైప్లో వాదిస్తే, కనీసం ఎందువల్ల మాట మీరంతా ఇంతేనా, ఇన్ని కోట్లు ఎక్కడ తెచ్చారు, ఇవన్నీ నటనలు చాలించి వాస్తవికతకు ఎందుకు పడ్డాం మనం? వాళ్ళు అన్నారు ఓకే, మనం బొక్కబోర్ల అంత పెద్ద విజయాన్ని ఎందుకు నడి రోజులో పడుకోబెట్టామని ఒక్క విశ్లేషణ. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రిపోర్ట్లు శేఖర్ రెడ్డి వాళ్ళు ఇక్కడ ఇటు మాట్లాడుతున్నారంటే వాళ్ళ నాయకుడు దృష్టిని తీసుకుపోలేరు కదా. నాకు తెలిసి వైసీపీలో ప్రధాన లోపం అదే. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో అయ్యే ఏరియాల నుంచి నాయకుడి దగ్గర చేసుకుపోయే వ్యక్తులు లేరు, అందువల్ల కూలిపోయింది. మా దగ్గర క్షుణ్ణంగా మాకు ప్రతి నెల, ఈ నెల కడప జిల్లాలో ఏంటి విషయం అంటే చనిపోయిన యాక్సిడెంట్లు కానీ ప్రతిదీ మేము ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. దాంట్లో ఈ నిజాలు ఏమున్నాయని కలెక్టర్ గారికి అందుకే అధికారులతో చేసి ఒక రివ్యూ చేసుకుంటున్నారు. ఆ రివ్యూ లేక ఆయన బెంగళూరులో ఉన్నాడు. పాపం ఆయన బెంగళూరులో ఉన్నప్పుడు ఇక్కడ ఎవరు చూస్తారో మాకు తెలియదు. A2నో A3నో 1నో 2నో అంటారు కదా, అట్లా ఎవరు చూస్తారో నాకు తెలియదు. మరి ఆయన దగ్గర ఉన్న వాళ్ళు ఒక డ్రైవర్ ఏం ప్రేమ వచ్చిందండి మా డ్రైవర్ మీద, మాకు తెలియదా? మాకు తెలియదా అంట. ఆయన వాళ్ళిద్దరూ 10 సంవత్సరాలుగా ట్రావెల్ చేస్తున్నారు. సుధీర్ రెడ్డి అనేవాళ్ళు ఎందుకు అడగలేదు, ఊగిపోలేదంటే నేను అడుగుతున్నా. ఇప్పుడు సుధీర్ రెడ్డి అనే వ్యక్తి వెనక ఆ విషయంలో పార్టీలకు అతీతంగా శేఖర్ రెడ్డి సహకరించినాడు అంటేనే ఇప్పుడు శేఖర్ రెడ్డిని ఎత్తుకొని పోవాలనా? విచారించాలిగా. శేఖర్ రెడ్డి నేను కూడా వస్తా, నేను రావద్దని నాకు నువ్వు రాసుకో, నువ్వు మళ్ళా నాకు ఒకసారి వినండి. ఇలాంటి మాటలు ఎవరికో శుభాకాంక్షలు చెప్తే ఇక్కడ ఇలాంటి మాట ఇవన్నీ మాట్లాడి నీలాంటి వాళ్ళను వీళ్ళందరినీ చూసి ఆడ తెలుగుదేశంలో ఉన్న నాయక మా ఓడు భలే మాట్లాడాడు అనుకుని మళ్ళీ కుప్ప కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇలాంటి దరిద్రాలు. శేఖర్ రెడ్డి గారు మీరు ఆగండి, ఆయన మాట్లాడుతున్నారు. శేఖర్ రెడ్డి గారు మీరు ఆగండి. ఈయన మ్యూట్ చేయండి. శేఖర్ రెడ్డిని ఆయన మాట్లాడతారు. నేను ఒక్క సెకండ్ కూడా ఆయన దాంట్లో నేను ఎంటర్ కాలేదు. ఆయన మాటకు ముందు వచ్చేస్తే ఇప్పుడు ఎవరికి ఆయన చెప్పిన ఏమయ్యా ఇటు రాసుకున్నారు ఇవన్నీ నటనలు చాలించి వినమనండి సార్. తర్వాత ఆయన మాట్లాడింది డ్రైవర్ చనిపోతే పట్టించుకోలేదు అంటే, ఇప్పుడు నేననేది సస్పెన్షన్లు లేవు మాకు మా నాయకుడు అంటే మేము చెప్పేది కూడా అదే. శేఖర్ రెడ్డి అన్న మేము కూడా ఏమంటున్నామంటే మీ దగ్గర పార్టీ నాయకత్వానికి ఏం చేసినా విచ్చలవిడితనానికి అధినాయకుడు ఏం చేయాల ఎంకరేజ్ చేస్తున్నాడు తప్పితే ఇది తప్ప అనలే. ఈరోజు కాదు, అసెంబ్లీలో భార్యలను బిడ్డలను తల్లున్న తిట్టినప్పటి నుంచి కూడా నవ్వుతో కూర్చున్నాడు తప్పితే ఇది తప్పు రాని రాజశేఖర రెడ్డి సార్ మాదిర
వ్యతిరేకించలా. తండ్రి రాజశేఖర రెడ్డి చాలా సందర్భాల్లో ఇలాంటి భాష వద్దు అని చెప్పాడు. అది వారసత్వం రాలా ఆయనకు. అందుకే ఇవన్నీ చెప్తా ఉంటే ఆనందించినాడు. మరి ఇప్పుడు అనుభవిస్తున్నాడు. తర్వాత ఈయన వాడిన పదం ఊడిగం చేస్తున్నాడు. నేనేం చెప్తున్నానంటే, మీ నాయకుడు ముఖ్యమంత్రి కావాలని, మీ నాయకుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉండాలని ఊడిగం చేసినటువంటి నాయకులంతా ఎక్కడున్నారు? ఇప్పుడు ఏటూలు ఏత్రులు బ్యూరోక్రాట్లంతా ఎక్కడున్నారు? ఒక్కసారి శేఖర్ రెడ్డికి తెలుసు కదా. దిమ్మ తిరిగి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకొని బ్రతుకు తెరువు అంటూ జైలు బెయిల్లు అంటూ తిరిగిపోతుంది. సపరేట్ గా వైఎస్ఆర్సీపీకి ఒక జైలు కట్టించండి అనే పరిస్థితికి వచ్చింది. ఆ బ్యూరోక్రాట్లు మీకు హెల్ప్ చేసినందుకు, మీ నాయకుడికి హెల్ప్ చేసినందుకు మెట్రో రోడ్డులో పడి రోజు ఇస్తున్నారు బ్యూరోక్రాట్లు. మీ తప్పన నాయకులు నిజాలు చెప్తున్నారు వచ్చి, అయ్యా విజయసాయి రెడ్డి కంటే నువ్వు తోపా, శేఖర్ రెడ్డి విజయసాయి రెడ్డి కంటే తురుమా జగన్మోహన్ రెడ్డి గారికి? మరి వాళ్ళిద్దరి మధ్య మద్రాస్ కార్వే సంస్థలో ఉన్నాడు ఆయన, ఒక సీఏగా. ఆ నుంచి ఈ రోజు వరకు ఆయన ప్రయాణంలో నువ్వు ఎక్కువ ఉన్నావా, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఉన్నారా? మరి జనాలు ప్రజలు మాట్లాడుకుంటారు కదా. మరి ఎందుకు ఆయన తన్ని బయటకు తోసినారు? ఎందుకు పోయినాడు ఆయన? ఇలాంటివి మాట్లాడితే రాజకీయాల్లో మీరు ఊడిగం చేస్తున్నారు. మరి ఆయన చేసింది ఏంది? మరి ఆయన అంత అద్భుతంగా మీ నాయకుడు చేశాడు కదా. నేనేం చెప్తానంటే, మా పార్టీకి ఎవరికి ఊడిగం చేయాల్సిన అవసరం లేదు. మా పార్టీకి మేము ఊడిగం చేస్తాం. జన సైనికులు, జనసేన వీర మహిళలు, పవన్ కళ్యాణ్ తో కూడా ఊడిగం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఊడిగం చేస్తాం. వాళ్ళ కోసం ఎంత ఊడిగమైనా చేసేదానికి మా అధ్యక్షుడు, మా పార్టీ, మేము సిద్ధంగా ఉన్నాం. అది ఊడిగం అంటే. నువ్వు చెప్పేది కాదు. అంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీతోనో బీజేపీతోనో ఎవరి దగ్గర అయినా తల వంచో లేకపోతే కొంచెం తగ్గో అన్ని విధాలా కలిసి ప్రజలకు న్యాయం చేసే ఊడిగం అయితే 100% చేస్తాం. మీలాగా ప్రజలను నట్టేట ముంచి పోయే పరిస్థితి జనసేన పార్టీకి లేదు. మీలాంటి వాళ్ళు ఇప్పటికైనా తెలుసుకుని ఆయన వస్తున్నాడు, బండ్లు వస్తున్నాయి, ఆయన బండ్లు జగన్నాథ రథచక్రాలని ఏదో ఒకటి మామిడికాయో తలకాయో ఏదో ఒక కాయ పడంది, ఆయనకు గుండెకాయ శాంతించేటట్లేదు. వీళ్ళకు శేఖర్ రెడ్డి లాంటి వాళ్ళకు ఆయన కారు కింద మామిడికాయ అన్న పడాలా, తలకాయ అన్న పడాలా. ఇటువంటి పరిస్థితులు తెచ్చుకోకుండా ప్రజాక్షేత్రంలో ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నారు. అస్సలు తెలుగుదేశం లేదు, అస్సలు జనసేన లేదు. నేను అడుగుతున్నా, మీకు 11 సీట్లు ఉన్నాయి, 11 సీట్లు అసెంబ్లీకి వచ్చి మాట్లాడరు. ఎంతసేపు ఇక్కడ ఒక ఈ క్యాబిన్ లాగా ఒక రూమ్ తీసుకొని ఈ ఛానల్లో మాట్లాడారు. నిజంగా మీ నాయకుడు రాకపోతే 10 మంది వచ్చి మాట్లాడండి. ఎమ్మెల్యేలు వస్తాడండి, వర్షాకాల సమావేశాలకు వస్తున్నాడు, మాట్లాడతాడు. ఒకసారి సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దామండి. సురేంద్ర నాయుడు గారు సార్ ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలా? గొడుగులు రెడీ చేయాలన్నా వర్షాకాలం వచ్చేటప్పటికి. ఆ తర్వాత ఈయన ఏమన్నాడంటే, వీళ్ళందరూ మమ్మల్ని పనికి మాలిన వెధవలు, ఎవరిని? రోజా గారిని, షూటింగ్ కన్న వాళ్ళందరినీ పనికి మాలిన వెధవలు, సన్నాసులు, ఇలాంటి మాట మాట్లాడినారు అన్నారు. మరి ఇప్పుడు ఈయన మాట్లాడినాడు, ఓకే వాళ్ళు ఎవరో పనికి మాలిన వెధవలు. ఈయన మాట్లాడినాడు, మనం దేంట్లోకి లెక్కేసుకోవాలి శేఖర్ అన్నను? అంటే నేను కూడా ఒక స్టెప్ దిగి దాంట్లోకే వస్తున్నాను అంటున్నాడా? షూటింగ్ గురించి మాట్లాడితే ఆయన తిట్టాడు కదా, ఎవడో కింద ఉన్నాడు, ఎవడో మాట్లాడినోడిని పనికి మాలిన వెధవ సన్నాసి మాట్లాడినాడు అన్నాడు. ఇప్పుడు ఈయన అదేనా? నేను పదం కూడా వాళ్ళ ఆయన అదేనా? నేను కూడా అంత స్థాయి దిగజారి నేను పనికి మాలిన వెధవలాగా మాట్లాడుతున్నానని చెప్పకనే చెప్తున్నాడా? సార్ మేము మాట్లాడడానికి ఇప్పుడు అధికారంలో ఉన్నాం సార్. మేము జవాబుదారీతనంగా ఉండాలి. ప్రతిపక్షంలో నీకంటే 100 రెట్లు మాట్లాడాలి. జవాబుదారీతనంలో ఒక విషయం నేను ఐ డూ అగ్రీ అండి నాగేంద్ర గారు, ఐ డూ అగ్రీ. జవాబుదారీతనంలో ఏంటంటే జనాలకు దగ్గరగా ఉండటం కూడా జవాబుదారీతనంలో భాగమే. చెప్పండి మీ ఎమ్మెల్యేలకు కొంచెం. నేను ఈయన దగ్గరికి సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వస్తే ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ సురేంద్ర నాయుడు గారితో మాట్లాడాలి. అఫ్ కోర్స్ మీరు కూడా తిరుపతి పరిసర ప్రాంతాల వాళ్ళే కాబట్టి మీకు కూడా కొంత అవగాహన ఉండాలి. ఈయన కూడా నెల్లూరు జిల్లాయే కాబట్టి. సురేంద్ర నాయుడు గారు తిరుమల అంతరాలయం బయట, అంటే గర్భగుడి బయట వెనక్కి తిరిగి ప్రదక్షిణం చేసుకుని వస్తే విమాన వెంకటేశ్వర స్వామి కనిపిస్తాడు మీకు పైన తెల్లగా ఆ వెండి కవచంతో. అక్కడ వచ్చి భక్తులు గర్భగుడిలో స్వామిని దర్శించుకున్న తర్వాత అక్కడికి వచ్చి ఆ అవతల పక్కన మెట్లెక్కి ఆయన చూసుకొని దండం పెట్టుకొని వెళ్తారు. ఒకవేళ లోపల అంతరాలయ దర్శనం జరగనప్పుడు అక్కడ చూసుకొని చేసుకున్న ఈక్వల్ అనే ఒక నమ్మకంతో. దాని పక్కనే ఒక మంటపం ఉంటుంది, అంటే మంటపం కాదు, అరుగులు ఉంటాయి.
అరుగుల మీద వేద పండితులు కూర్చొని వాళ్ళు ఏదో వేద పఠనం చేసుకుంటారు. యజుర్వేదమో, ఋగ్వేదమో, సామవేదమో, అధర్వణ వేదమో, వాళ్ళకేదో నిర్ణీత సమయంలో ఆ టైంకి ఆ శాఖకు చెందిన పండితులు వచ్చి చేసుకుంటాడు. ఆయన చేసుకుంటుంటే మీ జేఈఓ వెంకయ్య చౌదరి గారు వచ్చి ఏంటి అర్థం పర్థం లేని మంత్రాలు ఎవరికి అర్థం అవుతాయి, ఓం నమో వెంకటేశాయ అని అనేస్తే అయిపోతుంది కదా, మైకులో ఈ గోలైంది అన్నట్ట. ఆయన ఉద్యోగం ఏంటి, వెంకయ్య చౌదరి గారి ఉద్యోగం ఏంటి, ఆయన చేసింది ఏంటి? ఆ వేద పండితులు ఇవాళ కంప్లైంట్ చేస్తున్నారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రికి, ఆయన నోటీసుకి తీసుకెళ్తున్నారు. ఆయన ఉద్యోగం ఏంటి, జేఈఓ గారి ఉద్యోగం ఏంటి? ముందర ఆయనకున్న ఇతర మతాలకు సంబంధించిన అనుబంధాల గురించి జనం లేవనెత్తారనుకోండి, ధర్మారెడ్డి 2 అంటున్నారు ఆయన్ని. రివ్యూ చేసుకోండి. మీరు అసలు బ్రహ్మాండమైన పారదర్శకంగా మేము తిరుమలని నడిపిస్తున్నాం అంటున్నారు కదా, ఎందుకు వేద పండితులను అవమానించాల్సిన అవసరం ఆయనకి ఏమొచ్చింది? దానికన్నా ముందు ఇందాక శేఖర్ రెడ్డి మాట్లాడుతూ నో శేఖర్ రెడ్డి మాట్లాడదాం. దీనికి సంగతి చెప్పండి. శేఖర్ రెడ్డి మరి మీకు టైం ఉంది, మీరే మాట్లాడతారు. 10 నిమిషాలు ఆయన ఆరోపణ చేసిన కూడా నేను చేయాలి కదా. ఆయన ఆరోపణ చేశాడు కదా. ఇప్పుడు 14 నుండి 19 వరకు సాక్షి పేపర్, ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతిలో 20 లక్షల కోట్లని డబ్బా కొట్టారు, ఏమొచ్చినా ఆయన చెప్పాడు కదా. దానికి నేను సమాధానం చెప్పాలి కదా. సాక్షి పేపర్ కాదు కదా మాది సాక్షి పేపర్ కాదు కదా సార్. మీకు పేపర్లు లేవు కదండి. అదే విషయం చెప్పండి ఆయనకి. మీకేమీ అనుబంధం పేపర్లు చెప్పండి ఆయన. సార్ ఒక సెకండ్ సార్. 2014 నుండి 2019 వరకు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి పరిశ్రమలు 200 చెప్పగలుగుతా నేను. తిరుపతిలోనే, ఒకే తిరుపతి జిల్లాలో 200 పరిశ్రమల పేర్లు నేను చెప్పగలుగుతా. 2019 నుండి 2024 వరకు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారో శేఖర్ రెడ్డి చెప్పగలుగుతాడా? డెఫినెట్ గా అది వేరే డిబేట్ పెట్టుకుందాం. అది వేరే డిబేట్, అచ్చంగా పరిశ్రమల మీద డిబేట్ పెట్టుకుందాం. ఈ అంశం చెప్పండి. మీ మాదిరి తెల్లారితో లేచి పొద్దుపోతే సాక్షిలో పనికి మాలందరినీ కూర్చొని పెట్టుకొని మహిళలను కించపరచడం, రాజధాని కించపరచడం, రాష్ట్రాన్ని కించపరచడం, రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారుని తరిమేయడం, ఈ పనికి మాలిన పనులు తప్ప మీ సాక్షి పేపర్లో చేసేది, సాక్షి న్యూస్ లో చేసేది మిగతా ఎవడో ఏమైనా ఉందా? పనికి వచ్చే పని ఏమైనా ఒకటైనా చేస్తారా? ఇంకా ఊడిగమా అని చెప్తున్నారు. అవునండి, మేము ఊడిగమే చేస్తామండి. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఊడిగం చేసేదానికే ఉంది. ప్రజలు నమ్మి మాకు ఓట్లేశారు, అందుకనే ప్రజలకు ఊడిగం చేస్తుంది కూటమి ప్రభుత్వం. మీలాగా మీకు ఊడిగం చేసుకోదు. మీ కేసులు మాఫీ కోసం ఇతర పార్టీలకు ఊడిగం చేయదు. మా పార్టీ ప్రజల కోసం ఊడిగం చేస్తుంది. ఏం మాట్లాడతారు? సుధీర్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు. సుధీర్ రెడ్డి గురించి ఎవడో ఒకడు పనికి మాలినోడు ఆరోపణ చేశాడు అంటే ఆరోపణ చేస్తే హత్య అయిపోతుందా? నిన్న మొన్నటువంటి ఎన్ని వెలుగులోకి వస్తున్నాయి ఆ అమ్మాయిని గురించి. నేను కూడా మనం మాట్లాడానండి, ఏదన్నా ఉంటే అధిష్టానం చూస్తుందని. దాని తర్వాత నేను టోటల్ డేటా నా దగ్గర తీసుకొచ్చుకున్నా. వినుత ఏం చేసింది అనేది ప్రపంచానికి తెలిసిపోయింది 2 రోజుల నుండి. అంటే మీరు ఆరోపణలు చేస్తే సుధీర్ రెడ్డి దోష అవుతాడా? ఏమన్నా ఒక మాట మాట్లాడేటప్పుడు విఘ్నత ఉందా? మీలాగా మేమేమన్నా సంపేష్ డోర్ డెలివరీ చేసి మళ్ళా ప్రమోషన్లు ఇస్తామా? దాడి చేస్తే ప్రమోషన్లుగా చేస్తామా? మేము ఆ విధంగా చేయటం లేదు. ఏ పార్టీ వాడైనా సరే హత్య రాజకీయాలను ఎంకరేజ్ చేయదు మా పార్టీ. ఊరికే సుధీర్ రెడ్డి గారి మీద ఎందుకు ఆరోపణ చేస్తారు మీరు? రైట్, పోలీసులు పిలిచి మాట్లాడతారులేండి, కానీ అనుమానం ఉన్నప్పుడు పిలిచి మాట్లాడటం తప్పులేదు. అది ఎవరైనా తమిళనాడు అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఆ అంశం పక్కన పెట్టండి. నేను అడిగిన దాంట్లోకి రండి. మీరు ఒక ప్రశ్న లేవనెత్తారు. వాసుదేవన్ గారు, వెంకటేశ్వర స్వామి అంటే నాకు పర్సనల్ గా భక్తిభావం, అద్భుతమైనటువంటి భక్తిభావం. ఈ రాష్ట్రంలో ఈ ఈ ఈ దేశ రాజధానిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టడం కానీ దాన్ని కూడా వ్యతిరేకించారు లాస్ట్ టైం. కానీ అన్నీ కూడా పారదర్శకంగా చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే తిరుమల నుండి ప్రక్షాళన మొదలవుతుంది అని చెప్పడం. ఏది వేద పండితులను బయటికి పంపించడం ప్రక్షాళన అవుతుందా? ఒక సెకండ్ సార్. వేద పండితుల్ని బయటికి పంపించడం ప్రక్షాళన అవుతుందా? I have a straight question. Without authentic information నేను మీతో ఏది షేర్ చేసుకోను. మీకు తెలుసా విషయం? వాసుదేవన్ గారు, నేను క్లియర్ గా మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను. నా దగ్గర ఆధారాలతో సహా నేను మాట్లాడుతున్నా. నేను కూడా ఆధారాలతో సహా మాట్లాడుతున్నా. దానికే చెప్తున్నా నేను చెప్తున్నా. ఇప్పుడు ఏదైతే లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ కానుండి, అన్ని మతస్థుల కానుండి, గోశాలలో గోవులు చనిపోయిన కానుండి అన్ని కూడా అభూత కల్పనలు మాత్రమే వీళ్ళు చేస్తారు.
మీరు ఇందాక మీకు ఏ సోర్సెస్ నుండి మీకు వచ్చిందో నాకు తెలియదు కానీ వేద పండితుల లోపల సోర్స్ నుంచి వచ్చింది నాకు. స్వామిని ఏ వైసీపీ వెంకటేశ్వర నాయకులు స్వామిని మీరు దర్శనం అనుమానించినట్టే చేసుకున్నాక వైసీపీ నాయకులు ఎవరు సార్, వేద ఒక పండితులు సెకండ్ సార్. లేరు. ఒక ఒక నిమిషం సెకండ్ సార్. వినండి. వైసీపీ లోపల- నాయకులు ఎవరు వేద పండితులు లేరు. వాళ్ళు గుళ్ళోకి వెళ్ళి ధోవతి కట్టుకొని నామం పెట్టుకొని వేదం చదవరు. వాళ్ళు ఎక్కువగా వేరే మతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అందులో, మీకు తెలుసు. సో వేద పండితుల నుంచే వచ్చింది. ఐ హ్యావ్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్. ఈవెన్ ఐ స్పోక్ టు ది మినిస్టర్ ఫర్ ఎండోమెంట్స్, ఆనంద్ రామనారాయణ రెడ్డి గారి నోటీసులో పెట్టాము. వాళ్ళు వెళ్ళి ఆయన కలుస్తున్నారు. మీరు గౌరవించడం నేర్చుకోండి. ఆయన ఆఫీసర్ ఒక జేఈఓ, ఆయన ఉద్యోగం వేరే ఉంటుంది. డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ వాళ్ళని వెళ్ళి టచ్ చేయటం. ఆయనకు మంత్రం అర్థం కాకపోతే ఎవరికి అర్థం కాకూడదా? సార్ వినండి సార్, ఆయనకు అర్థం మీరు అవ్వాలా? చెప్పారు, ఏమన్నా రాసుకున్నారా? నేను టీటీడీ చెప్తున్నా, కాన్స్టిట్యూషన్ లో వినండి సార్. జేఈఓకి మంత్రం అర్థం కావాలని సార్, రాసుకున్నారా? నేను చెప్పింది నన్ను సమాధానం చెప్పమంటారా, మీరే మాట్లాడతారా? చెప్పండి. ఇప్పుడు నేను నిన్న అంటే లాస్ట్ మంత్ 25వ తేదీ నేను ప్రోటోకాల్ దర్శనానికి వెళ్ళా. దర్శనానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి మీద నాకు తప్పు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు కూడా లేదు. సాహసం కూడా నేను నాకు చేయలేదు. కూడా లేదు. నేను ఆ నాకు సాహసం అథెంటిక్ కూడా నేను ఇన్ఫర్మేషన్ చేయలేదు. నేను చెప్పను. నేను అదే సార్, మీరు కాదు, నేను గురించి చెప్తున్నా, నా గురించి చెప్తున్నా. నేను ఆ సాహసం కూడా చేయలేను. ఎందుకంటే నా మ్యారేజ్ అయింది అక్కడే, నా బిడ్డలు పుట్టింది అక్కడే, మేము మొట్టమొదటిసారిగా అక్కడే నా బిడ్డలకు కూడా మేము వెంట్రుకలు తీస్తాం. మా సాంప్రదాయం అది. ఆడ తప్పు ఉంటే తప్పుగా ఒప్పుకుంటా, కరెక్ట్ ఉంటే కరెక్ట్ గా చూస్తా. దర్శనం చేసుకొని తిరిగి విమాన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారు అందరూ కూడా. ఎందుకంటే అనాది నుండి వచ్చిన ఆచారం ఏమంటే, లోపల మూల విరాట్ని గారి దర్శనం సరిగా కాకపోతే అక్కడి నుండి వచ్చి విమాన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే, మూల విరాట్ దర్శనం చేసుకుంటే ఎంతైతే పుణ్యం కలుగుతుందో అదే పుణ్యం విమాన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే కలుగుతుంది అనేది పూర్వకాలం నుండి నానుడి. ఆ దర్శనం చేసుకున్న తర్వాత 3వ మెట్టు నుండి కరెక్ట్ గా 3వ పిల్లర్ దగ్గర ఈ వేద పండితులు కూర్చొని వేద పారాయణం చేస్తూ ఉంటారు. ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. చాలా అద్భుతమైనటువంటి వాక్చాతుర్యంతో వాళ్ళు చేస్తుంటారు. వీణుల వింపుగా కూడా ఉంటది. కొంతసేపు మనం అక్కడే కూర్చోవాలని కూడా నచ్చలా మరి మీ జేఈఓకి నచ్చలా? నేను 25వ తేదీ కుటుంబ సమేతంగా నేను వెళ్ళడం జరిగింది. నేను ఆ స్వామి నాకు అత్యంత సన్నిహితుడు కూడా. తిరుపతిలో మా వార్డులోనే ఉంటాడు ఆ వేద పండితు. ఆ స్వామి పేరు కూడా నేను చెప్పగలుగుతాను, కానీ ఆయన వివాదం లేక లాగడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను పేరు చెప్పలేదు. అక్కడే నా బిడ్డలకు ఆశీర్వాదం తీసుకొని నేను ఆశీర్వాదం తీసుకొని వచ్చా. ఆయన వేద పారాయణం చేస్తూ ఉన్నాడు. లాస్ట్ మంత్ 25వ తేదీ నేను టికెట్ కూడా మీకు పెడతా. బ్రేక్ దర్శనం టికెట్ కూడా నేను మీకు పెడతా, చూడండి. ఆ రోజు వాస్తవము నా సాక్షిగా చెప్తున్నా. దీంట్లో మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ రోజైతే వాద పారాయణం జరుగుతూ ఉండింది. దాని తర్వాత ఏం జరిగిందో నాకు కూడా విషయం తెలియదు. దీని మీద నేను మళ్ళా ఈ మంత్లో వెళ్తాను. వెళ్ళినప్పుడు సమగ్ర సమాచారం మీకు ఇస్తా. ఒకవేళ నిజంగా అక్కడ డిప్యూటీఓ అదే విధంగా సూపరింటెండెంట్లు కూడా నాకు తెలిసిన వారు ఉన్నారు. వాళ్ళని కూడా నేను ఎంక్వైరీ చేస్తా. నిజంగా ఆ విధంగా ఉంటే ఖచ్చితంగా నేను మీతో ఏకీభవిస్తా. వెంకయ్య చౌదరి గారి గురించి కూడా మనం అయ్యవారు వచ్చేదాకా అమావాస్య ఆగదని ఒక సామెత. మీరు వెళ్ళొచ్చేదాకా కాదు, ఈ లోపలే వేద పండితులు వెళ్తున్నారు. ఈ రోజే నేను కనుక్కుంటాను. 1 అవర్ డిబేట్ అయిపోయిన 1 అవర్ లో నేను కనుక్కొని ఫీడ్బ్యాక్ మీకు ఇస్తా. ఐవార్లు ఎవరు తప్పు చెప్పరు. అక్కడ నిజంగా నాకు తెలిసిన ఐవార్ల నెంబర్లు ఉన్నాయి, నాకు అన్ని ఉన్నాయి, కనుక్కుంటాను. నిజంగా వేద పారాయణం ఆపేస్తుంటే మహాపాపం. నేను దాన్ని ఎక్కడ కూడా ఆయన కన్సర్న్ ఏంటంటే అది అర్థం కాలేట. ఏంది పిచ్చి మంత్రాలు పంతులు, మేమున్న వెంకటేశ్వర అంటే అందరికి అర్థమవుతుంది కదా అన్నట్ట. పాప ఆయన హృదయంలో ఉన్న ఆవేదన నేను అర్థం చేసుకోగలను. కానీ నాకు తెలిసి వేద పండితులకి వాళ్ళకి వేరే ఉద్యోగాలు ఉంటాయి, వాళ్ళు అవే చేస్తారు. వెంకయ్య చౌదరి ఉద్యోగం వేద పండితులు ఏంటి చేయడు కదా. వాసుదేవన్ గారు కొంచెం నిమ్మళంగా ఉండాలి. మీరు గుళ్ళో ఉన్నప్పుడు మీకు ధర్మారెడ్డికి తేడా ఏంటి? ధర్మారెడ్డి ఇలాగే పోలీసింగ్ చేశాడు, మీకు గుర్తుందా? వైకుంఠ ఏకాదశి అప్పుడు బాలింతలు పసిపిల్లలకి పాలివ్వటానికి చోటు కూడా చూపించకుండా పోలీసింగ్ చేశాడు ధర్మారెడ్డి. ఏమయ్యాడు? హౌ డిఫరెంట్ యు ఆర్ ఫ్రమ్ ధర్మారెడ్డి? నాకు తెలిసి వెంకయ్య చౌదరి గారు వచ్చిన తర్వాత సంటి బిడ్డలకు పాలు ఇస్తున్నారు. క్యూ లైన్ లో ఉన్నటువంటి వారికి అన్నప్రసాదం ఇస్తున్నారు. మామూలుగా అన్నప్రసాద వితరణ దగ్గర కూడా క్వాలిటీ పెరిగింది. లడ్డూలో క్వాలిటీ పెరిగింది. దర్శన వేళలు కూడా
సరే ఒక ప్రశ్న అండి, ఒక ప్రశ్న, అవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి, దాంతో ఎవరు డిఫర్ కావట్లేదు. ఒకే ఒక ప్రశ్న ఫైనల్ గా, టైం కూడా అయిపోతుంది. ఒకే ఒక ప్రశ్న, వేద పండితుల్ని బయట ఎక్కడ అకామిడేట్ చేస్తున్నారు గుళ్ళో ఖాళీ చేయించి, అది కూడా కనుక్కొని నెక్స్ట్ మనం కలుసుకున్నప్పుడు చెప్పండి. అండ్ ఇంకోటి, ఇతర మతాలతో అనుబంధాలు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి, ఎందుకంటే జనం ఊరుకోరండి, జనం ఊరుకోరు. ఎవరెవరి తోడల్లుళ్ళు క్రైస్తవ కళాశాలకి ప్రిన్సిపాల్గా ఉంటే వాళ్ళు కూడా వచ్చి వారి ప్రమాణ స్వీకారం ఇప్పుడు వెనకాల నుంచి ఉన్న ఫోటోలు విజువల్స్ అన్నీ బయటకు వస్తున్నాయి. సో మనం ఏంటంటే ఒకళ్ళ మీద ఇలా వేలెత్తి చూపించేప్పుడు వినండి, ఒకళ్ళ మీద ఇలా వేలెత్తి చూపించేప్పుడు 4 వేలు మన వంక చూస్తుంటాయి, గమనించండి. చెప్పండి మీ టీటీడీ అడ్మినిస్ట్రేషన్. లాస్ట్ 5 సంవత్సరాలలో సతీ సమేతంగా అందరూ కూడా బైబిల్ పట్టుకునే లోపలికి వచ్చిన వాళ్ళు చాలా, అదే చెప్తున్నా, వాళ్ళకి మీకు తేడా లేదని చెప్తున్నా, కూడా సతీ సమేతంగా వాళ్ళకి మీకు తేడా లేదు అని చెప్తున్నా. బైబిల్ పెట్టుకొని అక్కడ వెంకటేశ్వర మీ స్వామి ప్రక్షాళన తిరుమల నుంచి ప్రారంభమవుతుందని అంటే నేను అనుకున్నది ఏంటంటే, ఎవరైతే సుబ్బారెడ్డి ఉన్నారో సుబ్బారెడ్డి, నేను అదే చెప్తున్నా అండి, వాళ్ళు అలా చేశారే కాబట్టి 11కి వచ్చారు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అలా చేశారు కాబట్టే 11కి వచ్చారు. నాయుడు గారు వినండి, శాంతంగా ఉండండి, శాంతంగా ఉండండి. వాళ్ళు అలా చేశారు కాబట్టే 11కి వచ్చారు, వాళ్ళు అలా చేశారు కాబట్టే 11కి వచ్చారని చెబుతున్నా. రెండో అంశం నేను చెబుతున్నా, రెండో అంశం వినండి. నిజాలు చెబితే మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, నేను చెప్పేది వినండి. ఒకే ఒక అంశం, ఇప్పుడు తిరుమల నుంచి ప్రక్షాళన అన్నారు, అంటే గుడి నుంచి వేద పండితులు పంపించిన ప్రక్షాళన అయితే, ఎస్ మేము ప్రక్షాళన చేస్తున్నాం, వేద పండితులు అంతరాలయం పక్కన ఎక్కడ కూర్చోటానికి వీల్లేదని ఒక ఇవ్వమనండి, జీవో ఇవ్వమనండి, టీటీడీ నుంచి ఒక సర్క్యులర్ ఇవ్వమనండి. ఇప్పుడు సర్క్యులర్ ఇవ్వమనండి అంటున్నా. మీరు వెనకేసుకు రామాకండి ఆఫీసర్స్ ని, తప్పు చేస్తే తప్పని నిలదీయండి. నేను మీకు చెప్పేది, తెలుగుదేశం పార్టీలో కాస్తో పూస్తో నిలదీసేది మీరే, అందుకని మీకు చెబుతున్నా. నేను క్లియర్ గా చెప్పినా, నేను ఎవరిని వెనకేసుకొని రాను, ముందేసుకొని రాను. తప్పు జరిగితే తప్పు అని ఒప్పుకుంటాను. అక్కడ జరుగుతున్నటువంటి నేను పోయి నా కళ్ళారా చూశాను కాబట్టి నేను చెప్తున్నా. మీకు 1 అవర్ లో నేను ఫీడ్బ్యాక్ ఇస్తా. నిజంగా వేద పండితుల్ని వేద పారాయణం చేయకూడదు అని వెంకయ్య చౌదరి గారు చెప్పుంటే అది తప్పే, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ మార్పులు జరిగాయా లేదా మీరు చూడండి. మీరు అంతకుముందు కూడా దర్శనానికి వచ్చి ఉంటారు. రేపు రాండి, రేపు ఈ నెల 25వ తేదీ తర్వాత రాండి, నేను తీసుకెళ్తా మిమ్మల్ని దర్శనానికి, చూద్దాం, లోపలంతా కూడా పరిశీలిద్దాం, ఏదన్నా లోపాలు ఉంటే మాట్లాడదాం. మీరు రాండి సార్, నేను ఓపెన్ గా పిలుస్తున్నాను. ఎప్పుడు వస్తారు డేట్ చెప్పండి, నేను తీసుకెళ్తాను లోపలికి. లోపలంతా కూడా శని ఆదివారాలు కాకుండా వస్తాలేండి, ఎందుకంటే శని ఆదివారాలు వస్తే మీకు ఇబ్బంది అక్కడ దర్శనానికి. ఆ 2 రోజులు కాకుండా వస్తా. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సురేంద్ర నాయుడు గారు, నాగేంద్ర గారు అండ్ శేఖర్ రెడ్డి గారు, అందరికీ ధన్యవాదాలు. చూసాం కదా, మొత్తానికి ఏంటంటే ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు వెళ్తే నెక్స్ట్ ఎవరు ఉంటారు, ఆ 4 రోజుల 5 రోజులు ఎవరు బాధ్యతలు నిర్వహిస్తారు, స్వీకరించడం కాదు, నిర్వహిస్తారు ఇన్ఛార్జ్గా. అప్పుడెప్పుడో చేగుండ హరిరామజోగి గారు నిర్వహించారు, చాలా లాయల్గా ఉన్నారు ఆయన పార్టీకి. నారాయణ భాస్కర్ ఎపిసోడ్ చూసిన తర్వాత అందులో వచ్చేది ఆగస్ట్ కాబట్టి కొన్ని భయాలు తెలుగుదేశంలో ఉన్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్. మా 99 టీవీ తెలుగు డిజిటల్ ఛానల్ ఒక వ్యూకి కేవలం 1 పైసా మాత్రమే ఛార్జ్ చేస్తోంది. మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటే ఇదొక సువర్ణావకాశం. అలాగే 99 టీవీ శాటిలైట్ ఛానల్లో కూడా ప్రసారం చేయడం మీకు బోనస్. ఇది 99 టీవీ అందిస్తున్న మెగా ఆఫర్. కానీ ఈ ఆఫర్ కేవలం 30 రోజులు మాత్రమే. కాల్ చేయవలసిన నెంబర్ 9133630999. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట కొత్త డిఎల్ఓపి ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటుకు చర్యలు జోరందుకున్నాయి. అందుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేసేందుకు కలెక్టర్ మహేష్ కుమార్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మార్కెట్ యార్డ్ దగ్గర ఉన్న స్థలాన్ని పరిశీలించారు. పాలనను ప్రజలకు మరింత సమీపంగా తీసుకురావడమే లక్ష్యంగా ఈ కార్యాలయ నిర్మాణం చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పల్లో అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. 4 ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి 5 తులాల బంగారం, కేజీ వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ పార్థసారథి వివరాలు తెలిపారు. అంగన్వాడీ కేంద్రంలో పాడిన గుడ్లు సరఫరా చేసిన ఘటన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో జరిగింది.
జైత్పూర్ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు పాడైన గుడ్లు పంపిణీ చేస్తున్నారని గ్రామస్తుడు సెల్ఫీ వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని, నాణ్యమైన గుడ్లను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. రాజోలు ఆనకట్ట వద్ద జలహారతి ఇచ్చి కేసీ కెనాల్కు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ నీటిని విడుదల చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో ఆలస్యంగా నీటిని విడుదల చేసినట్లు చెప్పారు. అలగనూరు రిజర్వాయర్ ద్వారా తక్కువ వ్యయంతో 92,000 ఎకరాలకు నీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని రైతులకు భరోసా ఇచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంలా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రభుత్వ కాంట్రాక్టులు, గనులు కేటాయించాలని మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ చింతామోహన్ డిమాండ్ చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పాత బస్టాండ్ దగ్గర నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వం ప్రజాసొమ్మును దోచుకుని అవినీతికి పాల్పడుతుందని చింతామోహన్ ఆరోపించారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని పెద్దూరులో ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పర్యటించారు. మార్నింగ్ వాక్ చేస్తూ వివిధ కాలనీల్లో ప్రజలతో మాట్లాడి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో కొత్త విద్యుత్ సబ్స్టేషన్కు మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, కందుల నారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులతో పాటు విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్